సార్ ముందు చాలా ఉన్నాయి ఐటెమ్స్. అన్ని కూరగాయలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ అదేంటో కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఆ పౌడర్ ఏంటి సార్? అవునమ్మా. మా హాస్పిటల్‌లో మేము కిడ్నీ డీటాక్స్ పౌడర్ ఇస్తాం. కిడ్నీ ఫెయిల్యూర్, సీకేడీ వాళ్ళకు, యూరిన్‌లో ప్రోటీన్ లీక్ అయ్యే వాళ్ళకు. హుహు. దీనిలో ఏందంటే గోకురు ఉంటుంది, గిలాయి ఉంటుంది, ఆమ్లా ఉంటుంది, పునర్నవ ఉంటుంది, ఉసిరికాయ ఉంటుంది. ప్లస్ ఇంకోటేందంటే జీలకర్ర, ధనియ అన్ని రకాలుంటాయి. మన యూజ్ ఇంట్లో ఏంటి దొరికేటివే. దానివల్ల? దీనివల్ల కిడ్నీ ప్రాబ్లమ్ తగ్గుతుంది, క్రియాటిన్ తగ్గుతుంది. ఇవన్నీ ఎలా వాడాలంటే ఒక 5 స్పూన్స్ ఈ పౌడర్ తీసుకొని హుహు. నైట్ 1 లీటర్ వాటర్‌లో సోక్ చేయాలి. హ్మ్. సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బాయిల్ చేయాలి. బాయిల్ హ్మ్. చేసి ఫిల్టర్ చేసేసి ఒక స్టీల్ బాటిల్‌లో పోసుకోమంటాం. ఓకే. పోసేసుకొని దినమంతా తాగమంటాం. దీనివల్ల హ్మ్. ఒక 15 డేస్, 20 డేస్, 1 మంత్ లోపలే నార్మల్ వాటర్ బదులు డాక్టర్ వాళ్ళేంటంటే కిడ్నీ పేషెంట్స్ వాటర్ తక్కువ తీసుకుంటారు. హ్మ్. నార్మల్ వాటర్ బదులు ఈ వాటర్ మెడికేటెడ్ వాటర్ కిడ్నీ డీటాక్స్ పౌడర్ వాటర్ తీసుకోమంటాను. హుహు. పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. హ్మ్. తర్వాత ఒకసారి చూసేసి తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అన్ని ఓకే. ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. వాళ్ళ కిడ్నీ హెల్త్ ఇంప్రూవ్‌మెంట్ అయితుంది. హ్మ్. మన డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ సెంటర్‌లో క్రియాటిన్ 1 ఉన్న వాళ్ళున్నారు, 2 ఉన్నారు, 3, 4, 5 వాళ్ళున్నారు. కాబట్టి హ్మ్. మీకు తెలిసిన వెంటనే మా దగ్గరకొస్తారనుకోండి మీ ట్రీట్మెంట్ తొందరగా అవుతుంది. యాహ్! చాలా లాస్ట్ స్టేజ్‌లో వస్తారు డాక్టర్ గారు మా పాపకు వాళ్ళ హ్మ్. పాప వచ్చింది కరీంనగర్ నుంచి 21 ఇయర్స్ డయాలిసిస్ చేయమన్నారు. అంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయమన్నారు. అయ్యో! ఎట్లన్నా హెల్ప్ చేయండి, ఎట్లన్నా హెల్ప్ చేయండి అని 21 ఇయర్స్. లాస్ట్‌లో అయినా గాని మేము మాక్సిమం హెల్ప్ చేసాము. ఆమెకు హ్మ్. ఒక 2 మంత్స్‌లో క్రియాటిన్ చాలా తగ్గింది. దే ఆర్ వెరీ అబ్బా! హ్యాపీ. హ్మ్. డయాలిసిస్ చేయడం లేదు. మళ్ళీ వాళ్ళ డాక్టర్ దగ్గరికెళ్లారు. హ్మ్. మీకిప్పుడు డయాలిసిస్ అవసరం లేదని చెప్పారు. దే ఆర్ నైస్ వెరీ సార్. హ్యాపీ. వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు. హ్మ్. ఇంటికెళ్ళిన తర్వాత కూడా మేము వాళ్ళకి కిడ్నీ యోగా నేర్పిస్తాం.